పల్నాడు జిల్లా కారంపూడిలో మాజీ సీఐ చిన్నమల్లయ్య చుట్టూ ఉచ్చుబిగిస్తోంది. 2024లో సీఐగా పనిచేసిన సమయంలో టీడీపీ నేత చప్పిడి రాముపై దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన ఇప్పటికే వార్తల్లో నిలిచారు. తాజాగా చిన్నమల్లయ్య తనకు అసభ్యకరమైన వాయిస్ మెసేజ్లు పంపుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని రాము ఆరోపించడం సంచలనం రేపుతోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు స్పందించిన మంత్రి నారా లోకేష్ అధికారులను విచారణకు ఆదేశించగా ఆరోపణలు నిజమని తేలడంతో చిన్నమల్లయ్యను విఆర్కు పంపారు. అయితే కేవలం విఆర్కు కాకుండా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించిన చిన్నమల్లయ్యను సర్వీసు నుండి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ ముందు మార్చి 2024 మార్చి 25వ తారీఖు జరిగినటువంటి చిన్నమల్లయ్య నా మీద చేసిన దారుణమైన సంఘటన జరిగింది కదా. ఆ సంఘటన నిమిత్తం అప్పుడు జరిగిన నా మీద దుర్భర్షలాడుతూ మామూలుగా నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నా మీద కేసులు బనాయించి తర్వాత ఎలక్షన్ నిమిత్తం మేము ఎలక్షన్ కమిషన్కి వాళ్ళందరికీ రిపోర్ట్ చేసిన తర్వాత అతన్ని విధుల నుంచి తప్పించడం జరిగింది. ఆ ఎలక్షన్ విధుల నుంచి తర్వాత నేను మొన్న ఈ మధ్య లోకేష్ బాబు గారిని కలిసి గతంలో ఉన్న మా మీద ఉన్నటువంటి కేసుల నిమిత్తం పాత కేసులు రౌడీ షీట్ ఇవన్నీ తీసేయాల్సిందిగా చిన్నమల్లయ్య చేసిన ఈ అకృత్యాల గురించి కూడా లోకేష్ బాబు గారికి చెప్పడం జరిగింది, వినిపించడం జరిగింది. తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లోకేష్ బాబు గారికి చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు విచారించి ఇతని మీద విచారించి విఆర్లోకి పంపించడం జరిగింది. జరిగిన రోజు ఆ రోజు సాయంత్రమే నాకు వాయిస్ మెసేజ్లు పంపించి నా మీద అక్కడ తెలుసుకున్నారా ఇక్కడ తెలుసుకున్నారా నీ సంగతి తేలుస్తాను అది ఇది అని చెప్పి నన్ను భయభ్రాంతులు చేసి నన్ను నా కుటుంబాన్ని బెదిరించడం జరిగింది. గతంలో కూడా తల్లి గురించి పెళ్ళాం గురించి నానా కోతలు పూసిన అతను ఇవాళ కూడా అదే భాష మాట్లాడుతూ నన్ను బెదిరించడం జరుగుతుంది. ఇతని వల్ల చిన్నమల్లయ్య వల్ల నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది.